కుడివైపు వెళ్ళినా అయిపోయేది, ఎడమ వైపు తీసుకున్నారు. అప్పటికే అత్యంత వేగంగా వస్తున్నటువంటి కారు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ఎడమ వైపు గాల్లోని చెల్లా చెదురుగా పడిపోయారు. మరొక ఇద్దరు అలాగే బానెట్పై తోసుకుంటూ కారు కొన్ని మీటర్ల దూరం వరకు వెళ్ళి డివైడర్ని ఢీకొట్టింది. కారు ఆగిపోయింది. భయంకరమైనటువంటి దృశ్యాలు ఇవి, కాస్త దిగ్భ్రాంతికి పరిచే దృశ్యాలు ఇవి. ఇలాంటి దృశ్యాలు చూపించడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తం చేయడమే మా ఉద్దేశం. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇది. గోరఖ్పూర్ వారణాసి హైవేపై 31వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. రోడ్డుపై రాంగ్ రూట్లో వెళ్తే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో ఇప్పుడు నేను చూపించబోయే వార్త బహుశా ఒళ్ళు గగురు పొడిచే వార్తగా మీరు భావించాలి. ఎందుకంటే ఇలాంటి దృశ్యాలను చూపించడం ద్వారా, నేర వార్తలు చూపించడం ద్వారా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త చెప్తున్నాను. గోరఖ్పూర్ జిల్లాలో బైకును కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 యువకులు దుర్మరణం చెందారు. 20 మీటర్ల పైకి ఇద్దరు బైక్ రైడర్లు ఎగిరిపడ్డారు. కారు బానెట్లో మరొక ఇద్దరు చిక్కుకున్న దృశ్యాలను మీరే చూడండి. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. గోరఖ్పూర్ జిల్లాలో బైకును కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 4 యువకులు దుర్మరణం చెందారు. 20 మీటర్ల పైకి ఇద్దరు బైకర్లు ఎగిరిపడ్డ దృశ్యాలు మనం చూస్తున్నాం. కారు బానెట్లో మరొక ఇద్దరు చిక్కున్నారు. గోరఖ్పూర్ వారణాసి నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న బైకును కారు వేగంగా ఢీకొట్టింది. సీసీటీవీలో ఇందుకు సంబంధించిన ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మీరు చూస్తున్న దృశ్యాలు కాస్త దిగ్భ్రాంతి గొలిగించే దృశ్యాలు ఇవి. దీనికి సంబంధించి వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాం, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక కారు ఎదురుగా వస్తున్నటువంటి బైకును అతి వేగంగా వెళ్తున్నటువంటి కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ సర్కిల్లో చూడొచ్చు ఇద్దరు బైకర్లు ఎలా ఎగిరిపడ్డారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆపోజిట్ యాంగిల్లో వస్తున్నటువంటి బైకర్ కారును వేగంగా వస్తున్నటువంటి కారు ఎదురుగా రావడంతో కారు ఢీకొట్టింది. అమాంతం ఎగిరిపడ్డారు ఆ ఇద్దరు కూడా. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇద్దరు గాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొక ఇద్దరు కారు బానెట్పై చిక్కుకొని కొంత దూరం వరకు అలాగే ఈడ్చుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. కారు కూడా నుజ్జైన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ దిగ్భ్రాంతికర దృశ్యాలు మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం మా టీవీ స్క్రీన్పై. యూపీలో జరిగింది ఘోర దుర్ఘటన. యూపీ గోరఖ్పూర్లో జరిగినటువంటి ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలే మనం చూస్తూ ఉన్నాం. ఆపోజిట్ లేన్లో వస్తున్నటువంటి రాంగ్ రూట్లో వస్తున్నటువంటి ఒక కారు, బైకర్ అలాగే ట్రాక్టర్. కారు వెళ్తున్న క్రమంలో ఆ బైకర్ రాంగ్ రూట్లో వస్తున్నారు. వస్తూ తిరిగి మళ్ళీ లెఫ్ట్ వైపు మళ్ళీ ఒకసారి దృశ్యాలు చూడండి. కారు చాలా వేగంగా వస్తుంది. అక్కడ ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్ పక్క నుంచి బైకర్ వస్తున్నాడు. వస్తూ ఎడమ వైపుకు తిరిగాడు. కారు చాలా వేగంగా వస్తుంది. కారు నియంత్రించుకోలేని పరిస్థితి. అత్యంత వేగంతో ఉన్నటువంటి కారు ఢీకొట్టడంతో ఒకసారి చూడండి. అంత బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు కూడా గాల్లోనే ఎగిరారు. ఓ వ్యక్తి ఏకంగా కారు బానెట్పై అలాగే
పడిపోయి వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. అత్యంత దారుణమైనటువంటి ఘటన ఇది. సరిగ్గా 9:52 చోటు చేసుకున్న ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దిగ్భ్రాంతి గొల్పే దృశ్యాలు ఇవి. యూపీ గోరఖ్పూర్లో వారణాసి గోరఖ్పూర్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎస్, మా ప్రతినిధి క్రాంతి జాయిన్ అవుతున్నారు. క్రాంతి, యూపీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే దిగ్భ్రాంతి కొలుపుతున్నాయి. సీసీటీవీలో ఉన్నటువంటి ఆ దృశ్యాలు ఏ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా అది చాలా భయంకరమైన యాక్సిడెంట్గా కనిపిస్తోంది. సో ఈ యాక్సిడెంట్ ఏ రకంగా చోటు చేసుకుంది? ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోరఖ్పూర్ జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే స్పాట్ లో చనిపోయారు. అయితే ఎక్కడైతే ఈ గోరఖ్పూర్ జిల్లా బర్హాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గోరఖ్పూర్ వారణాసి ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో దానిపైన ఈ ప్రమాదం జరిగింది. ఒకే రూట్ లో వస్తున్నటువంటి 2 బైకులపై 4 ఫ్రెండ్స్ బైక్ పై వస్తున్నారు. ఎదురుగా స్పీడ్ గా వచ్చినటువంటి కార్ ఎదురుగా ఉండేటువంటి ట్రాక్టర్లు తప్పించబోయి వీరిని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక బైక్ పై ఉన్నటువంటి 2 యువకులు దాదాపు గాల్లో 20 మీటర్ల వరకు కూడా పైకి ఎగిరి పడిపోయారు. అలాగే ఇంకొక బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి 2 కార్ బ్యానెట్ లో చిక్కుకొని అలాగే వెళ్లారు. వీరిని దాదాపు కారు ఒక 100-150 మీటర్ల వరకు కూడా వారిని కారు ఈడ్చుకెళ్లినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. నార్మల్ గా ఉన్నటువంటి హైవే భిన్నంగా ఇక్కడ మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకే వరుసలో ఎదురుగా కారు ట్రాక్టర్ రావడం, ట్రాక్టర్ వెనక నుండి వచ్చినటువంటి బైకిస్టులను కారు ఢీకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. రామ్దాస్, నిజంగా ఇది అక్కడ ఉండేటువంటి సాధారణ పరిస్థితులకు భిన్నంగా కనిపిస్తుంది. చూస్తున్నట్టయితే పక్కన ఇంకొక రోడ్డు ఉన్నప్పటికీ కూడా బహుశా అక్కడ రోడ్డు వర్క్స్ ఏమో జరుగుతున్నట్టుగానే మనం చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ యాక్సిడెంట్ వన్ వేలో వచ్చినటువంటి పరిస్థితిలోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా మనం చూడొచ్చు. రామ్దాస్, రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ క్రాంతి. సో 31వ తేదీన జరిగింది ఈ యాక్సిడెంట్. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం. సరిగ్గా 9:52 గోరఖ్పూర్ వారణాసి హైవేపై జరిగిన దుర్ఘటన ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. రాంగ్ రూట్లో రావడంతో ఎంతటి ప్రమాదమో ఈ దుర్ఘటన మనకు తెలియజెప్తోంది. ట్రాక్టర్ పక్క నుండి వస్తున్నటువంటి బైకర్ తప్పించుకునే ప్రయత్నం చేశారు, కానీ మృత్యువు కబలించింది ఎదురుగా వస్తున్నటువంటి కారు రూపంలో. అత్యంత వేగంగా దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్నటువంటి ఆ కారు ఒకటి బలంగా ఢీకొట్టింది. దీంతో బైకర్లు 2 గాల్లోనే ఎగిరిపోయారు. ఆ దృశ్యాలు ఒకసారి మనం ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు అవి. బహుశా ఇలాంటి యాక్సిడెంట్ చూస్తే కనుక నిజంగా అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మరోవైపు బైక్ నుజ్జునుజ్జైంది, 2 ముక్కలైంది బైకు. ఓవైపు కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జై డివైడర్ పైకి ఎక్కింది. వేగాన్ని నియంత్రించుకోలేకపోయారు కారులో ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఆ కారు కూడా పూర్తిగా డివైడర్ పైకి ఎక్కి అక్కడ స్లో అయిన పరిస్థితి కనబడుతుంది. బైక్ మాత్రం 2 ముక్కలైంది. బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు కూడా కార్ బానెట్ పై కొద్దిసేపు కొన్ని మీటర్ల దూరం వరకు కూడా కార్ బానెట్ పై అలాగే ప్రయాణించిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ ప్రాణాలు గాల్లోనే ఎగిరిపోయాయి స్పాట్లోనే. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి మరొకసారి. ఆ రౌండ్ సర్కిల్లో మీకు అర్థమవుతుంది కారు ఎంత బలంగా ఢీకొట్టిందో. ఆపోజిట్లో వస్తున్నటువంటి బైకర్లు చేసిన తప్పిదము ప్రాణాలపైకి వచ్చింది. వారణాసి గోరఖ్పూర్ హైవేపై చాలా భయంకరంగా ఉంది. 2 కూడా గాల్లోనే ఎగిరిపోయారు. ఎస్, ఒకసారి చూడండి, భయంకరంగా ఎగిరిపోయారు. మరొక వ్యక్తి ఎస్, ఒకసారి అలా చూడండి. సినిమా తరహాలో ఒకసారిగా ఎలా జరిగింది, సినిమా షూటింగ్ల మాదిరిగా